అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆయన సన్నిధానానికి మనం నడిపించబడ్డాము. మరి ఈ రీతిగా స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి మరియు ఆయన నిత్య జీవపు మాట విని మన జీవితాలు మార్చుకోవటానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చున్నాడు. అటువంటి అవకాశాన్ని బట్టి మన దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. మనం ఎన్నో ప్రసంగాలలో మరి వెయ్యేళ్ల పరిపాలన అని అనేక మార్లు ప్రస్తావించుకున్నాము. అయితే 1000 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలు మనం ఎప్పుడూ ధ్యానించుకోలేదు. అయితే ఈరోజు ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించిన సంగతులు కొన్ని మీ ఎదుట పెట్టాలని మరి ఆలోచన కలిగి ఉన్నాను. అందుకుగాను దేవుడే సహాయం చేయునుగాక. దేవుడు తన యొక్క మాటను మరి నా నోట ఉంచునుగాక. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం కావటానికి మునిపే వధువుగా ఉండిన మనము ఈ దేహాల మీద, క్షయమైన ఈ దేహాల మీద మనం అక్షయతను ధరించుకుంటాము. మన దేహాలు మార్చబడతాయి. మనం ఈ భూమి మీద నుండి కొనుక్కోబడి మధ్యాకాశంలో మన దేవుని కలుసుకుంటాము. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం కావటానికి మునిపే మనము గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి ప్రవేశిస్తాము. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మరి 3.5 సంవత్సరాల పాటు ఒక గొప్ప విందును మనం కలిగి ఉంటాము. గొప్ప సంతోషమైన సమయాన్ని మన దేవునితో, మన వరుడితో, మన పెళ్లి కుమారుడితో మనం కలిగి ఉంటాము. 3.5 సంవత్సరాల పాటు మరి ఆ విందు ఉండబోతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆ 3.5 సంవత్సరాల కాలంలో మరి భూమి మీద ఏం జరుగుతుంది అంటే మరి శ్రమల కాలం ప్రారంభమైపోతుంది. మరి ఇంకొక ప్రక్కన ఇశ్రాయేలీయులు మరి యాకోబులో నుండి గురుడితనం తీసివేయబడుతుంది. యాకోబులో నుండి నిద్రమత్తు తీసివేయబడుతుంది. వారి కొరకు మోషే పంపించబడతాడు, ఏలియా పంపించబడతాడు. కనుక వారు వచ్చి మరి ఈ కాలపు వర్తమానికుడు ఏ విధంగా మరి వర్తమానాన్ని ప్రకటించాడో మరి మోషే, ఏలియాలు కూడా అదే విధంగా వారు వర్తమానం ప్రకటిస్తారు. ప్రకటించినప్పుడు వారు గ్రహించడం మొదలు పెడతారు. మరి ఏ యేసునైతే మనం 2000 సంవత్సరాల క్రితం మనం సిలువ వేశామో, ఏ యేసునైతే మనం తిరస్కరించామో, ఏ యేసునైతే మనం మరి ఆ యొక్క మరణానికి అప్పగించి ఉన్నామో, సిలువ పైన వేలాడదీసి ఉన్నామో, ఆ యేసే మన కోసం వచ్చిన క్రీస్తుని వారు గ్రహించడం మొదలు పెడతారు. అయితే ఇజ్రాయేలీల్లో ఎన్నిక చేయబడిన వారు 1,44,000 మంది. ఇజ్రాయేలీలందరూ ఎన్నిక చేయబడలేదు రక్షణ కొరకు. కానీ మరి ఇజ్రాయేలీల్లో 1,44,000 మంది, ప్రతి గోత్రం నుండి 12,000 మంది వారు ఎన్నిక చేయబడ్డారు. ఆ 1,44,000 మంది మరి ఈ మోషే వర్తమానాన్ని అంగీకరిస్తారు, ఏలియా వర్తమానాన్ని అంగీకరిస్తారు. ఇప్పుడు మన కాలపు ప్రవక్త వర్తమానం లోకమంతటా అంగీకరించలేదు, కానీ ఎన్నిక చేయబడిన వారు మాత్రమే అంగీకరించినట్లు ఏలియా, మోషే వర్తమానాలు మరి కేవలము ఎన్నిక చేయబడిన వారు మాత్రమే వారు గ్రహించు వారిగా ఉన్నారు, అంగీకరించు వారిగా ఉన్నారు. మరి ఆ వర్తమానముగా వారు మార్చబడు వారై ఉన్నారు. కనుక ఆ వర్తమానం మరి కలిగి ఉండుటే పరిశుద్ధాత్మను కలిగి ఉండుటై ఉన్నది. కనుక ఆ వర్తమానం ద్వారా ఆ 1,44,000 మంది ముద్రించబడతారు. ముద్రించబడిన తర్వాత వారు కూడా మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరి ప్రపంచమంతా ఆర్మెగదాను యుద్ధం వైపు వారు నడిపించబడతారు. ఆ ఆర్మెగదాను యుద్ధంలో మరి ఈ భూమి మొత్తం మరి అగ్ని ద్వారా కాల్చివేయబడుతుంది. అదే ఆఖరి ప్రక్షాళన అయి ఉన్నది. మొదటిసారి ఈ భూమి నీటి ద్వారా ప్రక్షాళన చేయబడింది. నోహు కాలంలో నీటి ద్వారా ప్రక్షాళన చేయబడింది. రెండోసారి ఈ భూమి
యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ప్రక్షాళన చేయబడింది. మూడోసారి మరి అగ్ని ద్వారా ఈ భూమి ప్రక్షాళన చేయబడనై ఉన్నది. మరి ఆ అగ్ని ఈ భూమి మీద కృమ్మరించబడినప్పుడు మరి మానవ క్రమములన్నీ నాశనం చేయబడతాయి. అంటే మానవుడు నిర్మించుకున్న ప్రతి రాజకీయము నాశనం చేయబడుతుంది. మానవుడు నిర్మించుకున్న ప్రతి మతము నాశనం చేయబడుతుంది. మానవుడు నిర్మించుకున్న ప్రతి విజ్ఞానము, విద్య, మరి సమస్తమైన సంగతులన్నీ ఈ భూమి మీద నుండి మరి తుడిచిపెట్టబడతాయి. ఈ భూమి మీద ఉండిన పాపులు, అవిధేయులు, మూర్ఖులు, ద్రోహులు వీరందరూ కాల్చివేయబడతారు. కాల్చివేయబడి మరి శరీరాలు కాల్చబడతాయి. వారి యొక్క ఆత్మలు మాత్రము పాతాళంలో బంధించబడతాయి. ప్రతి పాపి యొక్క ఆత్మ పాతాళానికి పంపించబడుతుంది. మరియు ఈ సంగతులు జరగటానికి మునిపే పాప పురుషుడు బయలుపరచబడతాడు. ఆ పాప పురుషుడు అబద్ధ ప్రవక్త కూడా కాల్చబడి మరి పాతాళంలో బంధించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈ భూమి ఎటువంటి స్థితికి వస్తుంది అంటే అవ్వ ఆదాములు పాపం చేయటానికి మునుపు ఈ భూమి ఏ స్థితిలో ఉన్నదో తిరిగి దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని ఆ స్థితిలోకి తీసుకురానై ఉన్నాడు. మొదట ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలోకి ఈ భూమి తీసుకురాబడనై ఉన్నది. ఆకాశము మరి ఆ స్థితిలోకి తీసుకురాబడనై ఉన్నది. భూమి నూతన పరచబడనై ఉన్నది. ఆకాశము నూతన పరచబడనై ఉన్నది. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కోసము యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగిరానై ఉన్నారు. ఈ భూమి మీద దావీదు రాజ్యము నెలకొల్పబడుతుంది. ఆయన భూమి మీదకు వచ్చి మరి దావీదు సింహాసనం మీద ఆయన కూర్చొండనై ఉన్నాడు. కనుక గమనించండి, 1000 ఏళ్ల పరిపాలనలో కూడా పాపం యొక్క వైఖరి వ్యక్తపరచబడుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా పాపం యొక్క వైఖరి వ్యక్తపరచబడుతుంది. ఏంటండి, 1000 ఏళ్ల పరిపాలనలో కూడా పాపం ఉండబోతుందా, అవిధేయత ఉండబోతుందా అంటే పాపం ఉండబోతుంది, అవిధేయత ఉండబోతుందనే బైబిల్ చెప్తుంది. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా మనం మానవుడిని గమనించినట్లయితే 6000 సంవత్సరాలుగా మానవుడు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాడు. మానవుడితో దేవుడు అనేక పరిస్థితుల్లో దేవుడు మానవుడితో వ్యవహరించాడు. మొదటిసారి దేవుడు మానవుడితో ఏ స్థితిలో వ్యవహరించాడంటే పాపం గురించిన అనుభవం లేని పరిస్థితుల్లో దేవుడు వ్యవహరించాడు. అవ్వ ఆదాములు మనం గమనించినట్లయితే మొదటిలో వారికి పాపం అంటే ఏంటో అనుభవపూర్వకంగా వారికి తెలియదు. పాపం యొక్క జీతమైన మరణం గురించి ఎటువంటి అనుభవం లేదు. రోగాల గురించి వారికి అనుభవం లేదు. వ్యాధుల గురించి అనుభవం లేదు. వృద్ధాప్యం గురించి అనుభవం లేదు. మరణం గురించిన అనుభవం లేదు. అటువంటి పాపము గురించి అనుభవం లేదు. పాపం యొక్క జీతము గురించిన అనుభవం లేని మానవుడు వాక్యం కొరకు నిలబడగలిగాడా అంటే వాక్యం కొరకు నిలబడలేని స్థితి. వాక్యం కొరకు నిలబడటంలో విఫలం చెందాడు. తర్వాత మానవుడు పాపం చేసిన తర్వాత పాపం గురించిన స్పృహ పొందుకున్నాడు. పాపం అంటే ఏంటో తెలిసింది. రోగాలంటే ఏంటో తెలిసాయి. వ్యాధులంటే ఏంటో తెలిసాయి. వృద్ధాప్యం అంటే ఏంటో తెలిసింది. మరణం అంటే ఏంటో తెలిసింది. అటువంటి పరిస్థితుల్లోనైనా కానీ వాక్యం కొరకు మానవుడు నిలబడగలిగాడా అంటే వాక్యం కొరకు మానవుడు నిలబడలేకపోయాడు. తర్వాత దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం క్రింద అయినా కానీ మరి మానవుడు వాక్యం కొరకు నిలబడగలిగాడంటే అక్కడ కూడా మానవుడు విఫలం చెందాడు. ధర్మశాస్త్రం క్రింద కూడా మరి వాక్యం కొరకు నిలబడటానికి మరి మానవుడు ప్రయత్నం చేసి విఫలం చెందాడు. తర్వాత దేవుడు కృపనిచ్చాడు. కృపనిచ్చిన తర్వాత ఆ కృప క్రిందైనా వాక్యం కొరకు మానవుడు నిలబడగలిగాడా అంటే ఆ కృప క్రింద కూడా
మానవుడు వాక్యంతో నిలబడటానికి గాను విఫలం చెందిన వాడిగా ఉండినాడు. మానవుడు కనుక మనం అడిగినట్లయితే ఎందుకు వాక్యం కొరకు నీవు నిలబడలేకపోతున్నావు అని మానవులను అడిగినట్లయితే వివిధ కారణాలు చెప్తారు. అయ్యా, ఈ భూమిని మనం చూసినట్లయితే ఈ ముగింపు కాలంలో మరి పాతాళం యొక్క బిళం తెరవబడిందని మరి వాక్యం చెప్తుంది కదా. ఆ పాతాళంలో ఉండవలసిన దురాత్మలన్నీ ఈ భూమి మీదకు వచ్చాయి. ఆ దురాత్మలన్నీ భూమి మీదకు వచ్చి వాటి కోసం శరీరాలను ఎత్తుకుంటున్నాయి. ఎత్తుక్కొని ఒక్కొక్క మనుషుల్ని ఒక్కొక్క గుడారంగా అవి మార్చుకుంటున్నాయి. ఈ సాతాను మరి ఆత్మచేత నింపబడిన వారంతా మన చుట్టూ ఉన్నారు. పాపం అంతా వ్యాపించి ఉన్నది, చీకటి వ్యాపించి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో మరి వాక్యం కొరకు నిలబడటం అంటే ఎటువంటి పోరాటమో కదా. ఆ పోరాటాన్ని బట్టి మనం ప్రయత్నం చేసినా కానీ విఫలం చెందుతున్నాము. మన చుట్టూ మరి సిగరెట్లు తాగేవాళ్ళు ఉంటారు, మరి తాగమని మనల్ని ప్రేరేపిస్తున్నారు. ఎక్కడో మరి బలహీన సమయాన్న మరి ఆ అలవాటుకి నేను బంధించబడ్డాను. మన చుట్టూ మందు తాగేవాళ్ళు ఉన్నారు, మరి వారు కూడా మరి మనం మందు తాగాలని వారు ప్రేరేపిస్తూ ఉన్నారు. ఎక్కడో బలహీనమైన క్షణం మరి ఆ వ్యసనానికి అలవాటు పడిపోయాము. మరి మన చుట్టూ మరి స్త్రీలను గమనించినట్లయితే వాక్యమేమో తగు మాత్రపు వస్త్రధారణ కలిగి ఉండాలని చెప్తా ఉన్నది. మరి ఈ లోక పరిస్థితిని మనం గమనించినట్లయితే పొట్టి బట్టలు వేసుకొని వారి శరీరాన్ని చూపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆ శరీరాన్ని చూపించి ప్రజలను ఆకర్షించుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాము. మరి ఎక్కడ చూసినా క్రూరత్వం, ఎక్కడ చూసినా కానీ మరి పగలు ప్రతీకారాలే, ఎక్కడ చూసినా కానీ ఈర్ష్యలు, అసూయలే, మరి కుళ్ళు, క్రోధాలే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో మానవుడు వాక్యం కొరకు జీవించడం అంటే మరి ఎంతో కఠినమైన మరి కార్యముగా ఉన్నది. ఏదో రకంగా మరి ధనం నిమిత్తం మరి వాక్యాన్ని విడిచిపెట్టమని సాతానుడు మరి ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి అధికారాల నిమిత్తం వాక్యాన్ని విడిచిపెట్టడానికి గాను సాతానుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. లోక సుఖాల నిమిత్తం వాక్యాన్ని విడిచిపెట్టడానికి గాను సాతానుడు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకే మానవుడు వాక్యం కొరకు నిలబడలేని స్థితిలో ఉన్నాడని మానవులు అనేక కారణాలు చెప్తారు. ఇవే కారణాలు, మేము వాక్యం కొరకు నిలబడకపోవటానికి ఇవే కారణాలని అనేక కారణాలు చెప్తూ ఉంటారు. అయితే గమనించండి, ఇప్పుడు చెప్పిన కారణాలు, ఇప్పుడు చెప్పిన పరిస్థితులు ఏమి 1000 ఏళ్ల పరిపాలనలో ఉండవు. అయినా కానీ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏళ్ల పరిపాలన యొక్క ముగింపులో మానవుడు వాక్యం కొరకు జీవించుటలో విఫలం చెందనై ఉన్నాడు. గమనించండి, 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం కాగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని ముగించుకొని ఈ భూమి మీదకి రానయ్యున్నాడు. ఈ భూమి మీద దావీదు రాజ్యం ప్రారంభం అవుతుంది. ఈ భూమి మీద దావీదు సింహాసనం నెలకొల్పబడుతుంది. ఆయన ఆ సింహాసనం మీద కూర్చొండనై ఉన్నాడు. ఈ భూమిని పరిపాలించనై ఉన్నాడు. మన వధువు పరిస్థితి ఏంటండి? గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం ఆయనతో పాటు ఉంటాం కదా. ఈ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన వధువు ఎక్కడ ఉండబోతుంది అంటే, మన వధువుగా ఉండిన మనం కూడా మనం ఆయనతో పాటు ఈ భూమి మీదకి రానై ఉన్నాము. మనకి ముగింపు కాలంలో ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము మీరును జయించిన ఎడల నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. అదే మనకి ముగింపు కాలంలో ఇవ్వబడిన వాగ్దానం అయ్యున్నది. కనుక ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసిన ఎడల మరి మనము కూడా ఈ భూమి మీదకి దిగివచ్చు వారమై ఉన్నాము. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండు వారమై ఉన్నాము. ఆయనతో పాటు ఈ భూమిని పరిపాలన చేయునై ఉన్నాము. హల్లెలూయా. కనుక క్రీస్తు దావీదు సింహాసనం మీద కూర్చొనై ఉన్నాడు.
వధువు ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నది. క్రీస్తు పరిపాలన చేయనై ఉన్నాడు. క్రీస్తుతో పాటు క్రీస్తు యొక్క వధువు కూడా ఈ భూమిని పరిపాలన చేయనై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే ఎవరిని పరిపాలన చేస్తారు? ఇక్కడ వాక్యం చెప్పుచున్న సంగతి ఏమిటంటే 20వ అధ్యాయం మనం 7వ వచనం నుండి చదువుకుంటూ వచ్చాము కదా. ఈ వాక్యము చెప్పుచున్న సంగతి ఏంటంటే అప్పుడు భూమి మీద లక్షలాది మంది ప్రజలు ఉంటారంట. లక్షలాది మంది ప్రజలు. మనమేమో పరలోకము నుండి దిగి వచ్చిన వారమై ఉన్న మనము ఎటువంటి శరీరాలను మనం కలిగి ఉంటాము అంటే మహిమ దేహాలను మనం కలిగి ఉంటాము. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఈ భూమి మీద మహిమ దేహాలుగా మన దేహాలు మార్చబడి మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్ళామో అదేవిధంగా అదే మహిమ దేహాలతో మనం తిరిగి ఈ భూమి మీదకి రానై ఉన్నాము. అయితే ఆ మహిమ దేహాలు మనము మరియు క్రీస్తు మహిమ దేహాల్లో ఉండనై ఉన్నాము. అయితే మనం పరిపాలన చేసే ప్రజలు మాత్రము ఈ భౌతికమైన శరీరాల్లో ఉండే మానవులు ఈ భూమి మీద ఉండనై ఉన్నారు. అయితే ఈ భౌతికమైన శరీరాల్లో ఉండే ప్రజలు మాత్రం ఈ శరీరాల మీద అప్పుడు మరణ శాసనం ఉండదంట. వారు కలిగి ఉండిన శరీరాలు ఇప్పుడు మన శరీరాల మీద మనం మరణ శాసనం కలిగి ఉన్నాము. కానీ ఆ ప్రజల మీద మరణ శాసనం ఉండదు. 1000 ఏళ్ల పరిపాలనలో మరి జీవించే ప్రజలు వధువు తప్పించి మిగిలిన ప్రజలు ఎవరైతే పరిపాలన చేయబడతా ఉన్నారో ఆ ప్రజల మీద మరణ శాసనం ఉండదు. కనుక వారికి ఎటువంటి రోగాలు ఉండవు, ఎటువంటి వ్యాధులు ఉండవు, ఎటువంటి వృద్ధాప్యం ఉండదు, ఎటువంటి మరణం ఉండదు. అటువంటి ప్రజలను మనం పరిపాలన చేయనై ఉన్నాము. వారు ఏ రాజ్యంలో ఉండనై ఉన్నారు? దావీదు రాజ్యంలో ఉండనై ఉన్నారు. ఆ దావీదు రాజ్యములో మరి దేవుడు మరి జీవించడానికి ఆయన విధులను ఇచ్చువాడై ఉన్నాడు. ఆయన కట్టడలను ఇచ్చువాడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను ఇచ్చువాడై ఉన్నాడు. ఆ ప్రజలు మన దేవుడు ఇచ్చిన విధులను బట్టి దావీదు రాజ్యంలో జీవించాలి. ఆయన ఇచ్చిన కట్టడలను బట్టి జీవించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు వారు లోబడవలసిన వారై ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు ఉండనై ఉన్నారు. అయితే గమనించండి, ఆ లక్షలాది మంది ప్రజలలో కూడా కొంతమందేమో ఇదిగో నేను దావీదు రాజ్యంలో ఉన్నాను, సింహాసనం మీద కూర్చున్నవాడు ఆయన నా సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సర్వశక్తుడై ఉన్నాడు, సర్వాధికారం కలిగిన వాడై ఉన్నాడు, సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుట, ఆయన ఇచ్చిన ఆ విధులను పాటించుట నా జీవితానికి ఎంతో ధన్యత అయి ఉన్నదని హృదయపూర్వకంగా పాటించేవారు ఉంటారు. కొంతమంది ఏమో కొంతకాలం వరకు పాటించి ఆ విధులను బట్టి ఆజ్ఞలను బట్టి జీవించుట వారికి ఆ ఇష్టత పోయేవారు కూడా ఉంటారు. కొంతమంది ఏమో మొదటి నుండి ఈ ఆజ్ఞలకు లోబడటం, ఈ విధులకు లోబడటం, ఈ కట్టడలకు లోబడటం ఇష్టం లేని వారు కూడా ఉన్నారు. అయితే వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆజ్ఞలకు అయిష్టతతో పాటించేవారు ఉంటారు. హృదయపూర్వకంగా వారు ఇష్టపడేవారుగా ఉండరు. అయితే ఆ 1000 ఏళ్ల పరిపాలన యొక్క ముగింపులో సాతానుడు విడుదల చేయబడతాడు. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం కావటానికి మునిపే సాతానుడు ఏం చేయబడతాడు? చెరలో బంధించబడతాడని రాయబడి ఉన్నది. ఎప్పుడు బంధించబడతాడు సాతాను? ఈ భూమి మీద అగ్ని క్రొమ్మరించబడినప్పుడు ఈ భూమి మీద పాపులంతా పాతాళంలో బంధించబడతారు. ఈ భూమి మీద ఉండిన అబద్ధ ప్రవక్త పాతాళంలో బంధించబడతాడు. సాతానుడు కూడా చెరలో బంధించబడతాడు. అగ్ని క్రొమ్మరించబడే సమయంలోనే సాతానుడు కూడా చెరలో బంధించబడతాడు. వాడికి ఎప్పుడు విడుదల కలుగుతుంది? 1000 ఏళ్ళు అయిపోయిన తరువాత, 1000 ఏళ్ళు ముగించబడిన తరువాత వాడు విడుదల చేయబడతాడు. ఎప్పుడైతే విడుదల చేయబడతాడో గమనించండి, ప్రజలంతా అనేక మంది, ఆ లక్షలాది మంది ప్రజలు, ఈ భూమి మీద ఉండిన లక్షలాది మంది ప్రజలు
సాతానుడు వైపు తిరగనై ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. గమనించండి, అది ఎటువంటి రాజ్యమై ఉన్నది? ఆ ప్రజలు జీవించే రాజ్యం ఎటువంటి రాజ్యం? అది దావీదు యొక్క రాజ్యం. ఆ ప్రజలకు ఆ రాజ్యంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా, 1000 సంవత్సరాలు జీవించినా వారికి రోగాలు లేవు, వారికి వ్యాధులు లేవు, వారికి వృద్ధాప్యం లేదు, వారికి మరణం లేదు. ఎన్ని సంవత్సరాలు జీవించినా కానీ వారు మరి ఎటువంటి వృద్ధాప్యం లేకుండా, ఎటువంటి మరణం లేకుండా, ఇదిగో ఇన్ని సంవత్సరాలు జీవించాం, 100 సంవత్సరాలు జీవించాం, 200 సంవత్సరాలు జీవించాం, 300 సంవత్సరాలు జీవించిన తర్వాత వారు ముసలివారు అయ్యే పరిస్థితులు లేవు, షుగర్లు వచ్చే పరిస్థితులు లేవు, బీపీలు వచ్చే పరిస్థితులు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, నడువు నొప్పులు లేవు, రక్తపోటు లేదు. వారు ఆ 1000 ఏళ్ల పరిపాలన అంతా వారు యవనస్తులుగానే ఉండేవారై ఉన్నారు. అది ఒక పరిపూర్ణమైన రాజ్యమై ఉన్నది. అటువంటి పరిపూర్ణమైన రాజ్యంలో జీవించి కూడా వారు ఎటువంటి ఆలోచనకు వచ్చేస్తారు, ఎటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు? ఈ రాజ్యంలో ఈ యేసుక్రీస్తు వారి కింద నేను జీవించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు అని వారు మోసగించబడటానికి, సాతానికి అప్పగించబడతారనే విషయాన్ని మనం ఇక్కడ అప్పగించుకుంటారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. 7వ వచనంలో ఏమని రాయబడి ఉంది? 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును. సాతాను యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారిగా గమనించండి. వాడు 1000 సంవత్సరాల పాటు చెరలో బంధించబడతాడు. అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక కుక్కను కనుక మనం తీసుకొని ఒక బోన్లో వేస్తామనుకోండి, ఒక 2 రోజులు 3 రోజులు బోన్లో పెట్టేశాం. ఆ 2 రోజులు 3 రోజులు దానికి ఏ ఆహారం ఇవ్వటం లేదు, కానీ ఆ బోన్ ఎదురుగా మాత్రము దానికి అందకుండా దానికి ఇష్టమైన ఆహారం పెట్టాం. అదేమో బోన్లో బంధించబడింది, ఆహారాన్ని చూస్తుంది కానీ అది ఆహారాన్ని తీసుకోలేని పరిస్థితులు. అలా 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. 3వ రోజున మనం ఆ బోన్ యొక్క తలుపుని తీస్తే ఆ కుక్క ఏం చేస్తుంది? ఒక్కసారిగా ఆ బోన్లో నుండి బయటికి దూకి ఆ ఆహారం మీద పడి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గబా తినేయటం ప్రారంభిస్తుంది. సాతానుడు యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. 1000 ఏళ్ల కాలంలో సాతానుడు బంధించబడతాడు. మోసగించబడటానికి, వాడి యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి సాతానుడికి ఎటువంటి అవకాశం ఉండదు. 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత దేవుడే వాడు చెరలో నుండి బయటికి రావటానికి అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు మొదటిగా వాడి ప్రణాళిక నెరవేర్చడం కోసం ఎవరు కావాలి? భూమి ఉంటే సరిపోదు, దూతలు ఉంటే సరిపోరు, మానవులు కావాలి వాడి యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి. వాడి యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది? దేవునితో సమానంగా వాడు చేసుకోవాలని మొదటి నుండి వాడికి ఉండిన ఆలోచన అయి ఉన్నది. దేవునితో పాటు ఆరాధన చేయబడటానికి, దేవునితో సమానంగా వాడు చేసుకోవటానికి వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. అదే ఆలోచనను గడిచిన 6000 సంవత్సరాలుగా వాడు జరిగిస్తూ ఉంటున్నాడు. మరలా ఆ 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో కూడా అదే జరిగించడానికి వాడు బయటికి వాడై ఉన్నాడు. అక్కడ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండిన ప్రజలు వారు తిరిగి జన్మించిన ప్రజలు కాదు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండిన ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రజలు కాదు. వారు అయితే ఆ 1000 ఏళ్ల కాలంలో పాపము చేయని వారిగా ఉన్నారు. ఎందుకంటే ఈ భూమి మీద సాతానుడు లేడు కాబట్టి పాపం చేయడానికి అవకాశం లేదంతే. సాతానుడు బంధించబడటాని వల్ల అక్కడ పాపం చేయటానికి ప్రేరేపించేవారు ఎవరో లేరు. అయితే వారు హృదయం నుండి తిరిగి జన్మించిన వారు కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కాదనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. అయితే అటువంటి పరిపూర్ణమైన వాతావరణంలో జీవించి కూడా మానవుడు మోసగించబడతాడా అంటే, అటువంటి పరిపూర్ణమైన వాతావరణంలోనే కదా అవ్వ ఆదాము మోసగించబడ్డారు. 1000 ఏళ్ల పరిపాలనకు
మరియు అవ్వ ఆదాములు జీవించిన కాలానికి వ్యత్యాసం ఏమిటంటే వాతావరణాలు ఒకటే వాతావరణాలు. 1000 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి వాతావరణం ఉన్నదో అవ్వ ఆదాముల కాలం కూడా అదే వాతావరణం ఉన్నది. ఇక్కడ అవ్వ ఆదాములు ఏ రీతిగా రోగం లేని వారుగా ఉన్నారో, వ్యాధులు లేని వారుగా ఉన్నారో, వృద్ధాప్యం లేని వారుగా ఉన్నారో, మరణం లేని వారుగా ఉన్నారు, 1000 ఏళ్ల పరిపాలనలో జీవించే ప్రజలు కూడా రోగములు, వ్యాధులు, వృద్ధాప్యం, మరణం లేని వారుగానే ఉన్నారు. అయితే ఇక్కడికి వ్యత్యాసం ఏమిటంటే ఇక్కడేమో క్రీస్తు సింహాసనం వారి కళ్ళెదురుగా కనిపించటం లేదు. 1000 ఏళ్ల పరిపాలనలోనేమో క్రీస్తు యొక్క సింహాసనం వారి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నది. దేవుడు వారి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వధువు వారికి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నది. అదే వ్యత్యాసం. వాతావరణం అయితే అదే వాతావరణం. ఒక్కసారి ఇక్కడ దేవుడు అనుమతించినప్పుడు సాతానుడు ఏ రీతిగా అవ్వను మోసగించాడో 1000 ఏళ్ళు ముగింపులో 1000 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత సాతానుడు విడుదల చేయబడతాడు. అటువంటి పరిపూర్ణమైన వాతావరణంలో ఉండి కూడా వారు మోసగించబడతారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ఈ కాలంలో ప్రజలు సాకులు చెప్పినట్టు అవ్వ సాకులు చెప్పే అవకాశం లేదు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆ ప్రజలు కూడా సాకులు చెప్పే అవకాశం లేదు. ఈ కాలపు ప్రజలైతే గమనించండి, ఇదిగో మా చుట్టూ మాకు ప్రపంచంలో ఉండిన పాపం అంతా చేతిలోనికే వచ్చేసింది. ఫోనుల ద్వారా, మొబైల్స్ ద్వారా, ఆ ఇంటర్నెట్ ద్వారా లోకంలో ఉండిన పాపం అంతా చిన్న ఫోన్లో చూడవచ్చండి. పాపం అందుబాటులోకి వచ్చేసింది. మనస్సులను, ఆలోచనలను అది వక్రీకరిస్తూ ఉన్నాయి. టీవీలు వచ్చేసాయి, మరి అశ్లీలమైన కార్యాలు వచ్చేసాయి అని ఈ ప్రజలు, ఈ కాలంలో ఉండిన ప్రజలు సాకులు చెప్పొచ్చేమో కానీ అక్కడ అవ్వ ఆ విధంగా సాకు చెప్పగలదా? లేదంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఆ విధంగా వాడు సాకులు చెప్పగలరా? అటువంటి పరిస్థితుల్లో వధువు వారిని ఏ విధంగా ఖండిస్తుందో గమనించండి. వధువు ఏ పరిస్థితుల్లో జీవించింది? ప్రపంచమంతా పాపం వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో వధువు వాక్యం కొరకు జీవించింది. ప్రపంచమంతా చీకటి కమ్మి ఉన్న పరిస్థితుల్లో వధువు వాక్యం కొరకు నిలబడి ఉన్నది. హల్లెలూయా. మరి తన తల్లిదండ్రులు సహకరించినా కానీ, ప్రతి వ్యక్తి వధువులో భాగమై ఉన్న ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రులు సహకరించినా సహకరించకపోయినా, తన భార్య బిడ్డలు సహకరించినా సహకరించకపోయినా, మరి తన స్నేహితులు సహకరించినా సహకరించకపోయినా, తన బంధువులు సహకరించినా సహకరించకపోయినా ఆమె వాక్యం కొరకు నిలబడి ఉన్నది. హల్లెలూయా. కరువైన వాక్యం కొరకు నిలబడింది, ఖడ్గమైన వాక్యం కొరకు నిలబడింది, మరి ఉపద్రవమైన వాక్యం కొరకు నిలబడింది. నిందలు ఎదుర్కొన్న, అపనిందలు ఎదుర్కొన్న, అవమానాలు ఎదుర్కొన్న ఎటువంటి పరిస్థితి అయినా కానీ సమస్తాన్ని కోల్పోవటానికి ఆమె సిద్ధపడి వాక్యం కొరకు నిలబడిన వధు ఏ విధంగా ఈ ప్రజలను ఖండిస్తుందో ఒక్కసారి గమనించండి. హల్లెలూయా. ఆమె వాక్యం కొరకు నిలబడటం కొరకు, ఇదిగో నా చుట్టూ ఉండిన పరిస్థితులన్నీ మార్చబడేంత వరకు నేను మరి వాక్యం కొరకు నిలబడను అని అనుకోలేదు వధువు. ఆమె చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉండినా కానీ, తనకి వ్యతిరేకంగా ఉండినా, మరి ఆమె యొక్క ఆలోచనలు ఆమెకే విరుద్ధంగా పనిచేస్తాయి. ఎందుకంటే మన ఆలోచనలు, మన జ్ఞానేంద్రియాలు, శరీరానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు, ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలు, అవి సాతానుడు ఉపయోగించుకోవచ్చు. కనుక ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. మన ఆలోచనలే మనకి విరుద్ధంగా వాడే పరిస్థితుల్లో వధువు వాక్యం కొరకు నిలబడి ఉన్నది. హల్లెలూయా. తన ఆలోచనలు తృణీకరించి, తన మనస్సాక్షిని తృణీకరించి, నా ఆలోచనలు ఏమో, నా జ్ఞానం నాకు ఏం చెప్పినా, నా తెలివితేటలు ఏం చెప్పినా ఇది దేవుని వాగ్దానం అయి ఉన్నది. ఈ వాగ్దానం నెరవేర్పు కోసం, ఆ వాగ్దానం కొరకే నేను ఎదురు చూస్తాను అని ఆమె నిలబడిన స్థితి మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. ఆమె ఏ విధంగా ఖండిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి, గమనించండి. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఎటువంటి
విధంగా ఉండువారై ఉన్నారంటే పాత నిబంధనలో ఒక ఛాయ ఉన్నది. నోహు కాలాన్ని గమనించండి. నోహు జలప్రళయం సంభవించడానికి మునుపు ఆ ఓడలోనికి 8 మంది వెళ్ళారు. నోహు యొక్క భార్య, నోహు యొక్క 3 కుమారులు షేము, హాము, యాఫేతు. 3 కుమారులు, వారి యొక్క 3 భార్యలు. టోటల్గా 8 మంది వారు ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించారు. వారు ఆ 8 మంది జల ప్రళయం నుండి తప్పించబడ్డారు, తీర్పు నుండి తప్పించబడ్డారు. నూతన భూమి, నూతన ఆకాశంలోనికి, నూతన ప్రపంచంలోనికి వారు ప్రవేశించారు. అయితే హామును గమనించండి. హాము తీర్పు నుండి తప్పించబడినప్పటికీ, మరణం నుండి తప్పించబడినప్పటికీ, నూతన భూమిలోనికి ప్రవేశించినప్పటికీ ఏం చేశాడు? హాము తన తండ్రికి అవమానకరంగా ప్రవర్తించి హాము నశించిన వాడిగా ఉండినాడు. తన తండ్రికి అవమానకరంగా ప్రవర్తించి తీర్పును తప్పించుకున్నాడు, మరణాన్ని తప్పించుకున్నాడు. నూతన ప్రపంచంలోనికి వెళ్ళి, నూతన భూమిలోనికి వెళ్ళి నశించిన వాడిగా ఉండినాడు. 1000 ఏళ్ల పరిపాలనలో నశించే ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. వారు గమనించండి, ఆ 1000 ఏళ్ళు సమయంలో వారికి ఎటువంటి రోగం లేదు, ఎటువంటి వ్యాధి లేదు, ఎటువంటి మరణం లేదు. అయినా కానీ ఆ 1000 ఏళ్ళ యొక్క ముగింపులో సాతానికి వారిని వారు అప్పగించుకొని ఉన్నారు. మోసగించబడటానికి వారు నిర్ణయించుకుని వారై ఉన్నారు. దేవునికి విరుద్ధంగా నిలబడటానికి వారు నిర్ణయించుకుని వారిగా ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాము. గమనించండి. ఇక్కడ ప్రవక్త 1964 సంవత్సరము 8వ నెల 23వ తారీఖున ప్రశ్నలు జవాబుల్లో ఈ సంగతులు చెప్తా ఉండినాడు. 125వ పేర. ప్రశ్నలు జవాబులు 1964 8వ నెల 23వ తారీఖు. 1000 సంవత్సరముల అంతమందు సాతాను చెరలో నుండి విడుదల పొందెను. దేవదూత ద్వారా ఒక గొలుసు చేత బంధించబడెను. కర్ర గొలుసు కాదు, పరిస్థితి అను ఒక గొలుసు. వాని అనుచరులందరూ పాతాళంలో ఉండిరి. భూమి మీద ఉండి పునరుద్ధానం పొందిన వారు యేసుతో కూడా ఉండిరి. వారు విమోచించబడిన వారు. తాను ఏమీ చేయలేడు, కానీ 1000 ఏండ్ల పాలనంతమందు రెండో పునరుద్ధానము వచ్చును. మొదటి పునరుద్ధానములో మరి పాల్గొందువాడు ధన్యుడు మరియు పరిశుద్ధుడు. వాని మీద రెండో మరణమునకు అధికారము లేదు. ఇప్పుడు గమనించండి, ఈ రెండో పునరుద్ధానములో వారు వచ్చేదరు. కొంతకాలం మటుకు సాతాను చెరసాలలో నుండి విడిచిపెట్టెదరు. అప్పుడు తీర్పు జరుగును. చూడండి, యేసు వధువుతో రాజుగాను రాణిగాను ఉండును. సింహాసనం వద్ద దవడ సింహాసనపు తీర్పు గ్రంథములు విప్పబడినవి. పాపుల గ్రంథములు మరి యొక్క గ్రంథము విప్పబడిను. అది జీవ గ్రంథం. వధువు ద్వారా ప్రతి వానికి తీర్పు తీర్చబడిను. పరిశుద్ధులు భూమికి తీర్పు తీర్చుదని ఎవరు ఎరుగరు? చూచారా? మంచిది. ఇక్కడ గమనించినట్లయితే 1000 ఏళ్ల పాటు సాతానుడు చెరలో బంధించబడతాడు. అది చెరలో బంధించబడటం, సంఖ్యలతో బంధించబడటం అంటే మరి ఒక సంఖ్యలు మరి ఆ యొక్క గొలుసు వేసి కట్టడం కాదు, కానీ పరిస్థితులనే చెర అంటున్నాడు ఇక్కడ ప్రవక్త. పరిస్థితులనే చెర అంటే సాతానికి సంబంధించిన వారంతా పాతాళంలో అప్పటికే బంధించబడతారు. 1000 ఏళ్ల పాలన ప్రారంభం కావటానికి మునిపే అగ్ని కృమ్మరించబడుతుంది ఈ భూమి మీద. వారంతా దహించబడతారు. వారి శరీరాలు కాల్చబడతాయి. వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? పాతాళంలో. వాళ్ళంతా బంధించబడతారు. సాతానుని వెంబడించిన వారంతా, మృగం యొక్క ముద్ర కలిగిన వారంతా పాతాళంలో బంధించబడతారు ఆ అగ్ని కృమ్మరించబడినప్పుడు ఈ భూమి మీద. కనుక అబద్ధ ప్రవక్త కానీ మృగం యొక్క ముద్ర కలిగిన వారంతా పాతాళంలో ఉన్నారు. సాతానుడు 1000 ఏళ్ల పాటు భూమి మీద ఉండిన ప్రజలను టచ్ చేయటానికి దేవుడు అనుమతి ఇవ్వాల. భూమి మీదకి రావటానికి 1000 ఏళ్ల పరిపాలనా సమయంలో భూమి మీదకి రావటానికి
దేవుడు అనుమతించలేదు. అది బంధించడం అంటే అది పరిస్థితులను బట్టి బంధిస్తున్నాడు, బంధించబడటం. వాడు సాతానుడు భూమి మీదకి రావాలనుకున్నా కానీ దేవుని యొక్క ఆజ్ఞని బట్టి వాడు రాలేని వాడిగా ఉండినాడు, పరిస్థితులను బట్టి బంధించబడిన వాడిగా ఉండినాడు. ఆ 1000 ఏళ్ల పాటు వాడు ఖాళీగా ఉన్నాడు, ఏమీ చేయలేని వాడిగా ఉన్నాడు. ఆ 1000 ఏళ్ల పాటు వాడు ఆలోచించి, ఇదిగో నేను దేవునికి విరుద్ధంగా, సృష్టికర్తకు విరుద్ధంగా నేను నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నానా అని ఈ 1000 ఏళ్ల పాటు ఏమైనా ఆలోచనకు వస్తాడా? ఎందుకు దేవునితో తలపట్టడం? ఆయన సృష్టికర్త, సృజనాత్మక శక్తి ఉన్నది. నేను దేన్ని సృజించలేను, నేను పాడు చేయగలనేమో కానీ దేన్ని సృజించలేను. అటువంటి శక్తి కలిగిన దేవుడు, సమర్థత కలిగిన దేవుడు, అధికారము కలిగిన దేవుడు, జ్ఞానము కలిగిన దేవునితో నేను తలపడటం ఏంటి అని ఈ 1000 సంవత్సరాలలో ఏమైనా ఆలోచించాడా అంటే వాడు ఆ విధంగా ఆలోచించని వాడిగా ఉన్నాడు. వాడు 1000 సంవత్సరాలకు మునుపు ఎటువంటి మోసకారుడిగా ఉండినాడో 1000 సంవత్సరాల తర్వాత అదే కుయుక్తి కలిగిన వాడిగా, అదే మోసము చేయవాడిగా ఉండుననే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. గమనించండి, ఒక వ్యక్తిని గనక మనం చిన్ననాటి నుండి మరి మన కుటుంబాల్లో అనేక మంది రక్షణ పొందని వారు ఉన్నారు. వారి గురించి మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కానీ ప్రభువా, పలానా వ్యక్తి మేమంతా నీ సన్నిధానానికి వస్తున్నాం తండ్రి, మేమంతా మీ సత్యాన్ని మేము గ్రహించగలిగాం ప్రభువా, మా కన్నులు తెరవబడ్డాయి తండ్రి, మా హృదయాలు తెరవబడ్డాయి తండ్రి, మేము ఏ కాలంలో ఏ ఋతువులో జీవిస్తున్నామో మేము చూడగలుగుతున్నాం ప్రభా. అయితే మా కుమారుడు, అయితే మా కుమార్తె, అయితే మా తల్లి, అయితే మా తండ్రి ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారయ్యా. వారి విషయంలో కృప చూపించయ్యా అని ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కానీ ఆ వ్యక్తి యొక్క పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడకపోతే ఆ వ్యక్తి రక్షించబడే అవకాశం లేదు. అదేవిధంగా ఇక్కడ సాతానుడు కూడా అంతే. ఎన్ని సంవత్సరాలు వాడికి సమయం ఇచ్చినా కానీ వాడు మార్పు చెందని వాడిగా ఉండినాడు. వాడు పాత కుయుక్తి, పాత మోసపూరితమైన మార్గంలోనికి వాడు వెళ్ళువాడిగా ఉండి ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. వాడు మోసగించటానికి మరింత వేగంగా ఆ ప్రజల మీదకి 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత మరింత వేగంగా వచ్చువాడై ఉన్నాడు. ఈ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి? వారు ఈ 1000 సంవత్సరాల్లో ఎన్నడూ వారికి రోగాలు రాలేదు, 1000 సంవత్సరాల్లో ఎన్నడూ వ్యాధులు రాలేదు, 1000 సంవత్సరాల్లో వృద్ధాప్యాన్ని వారు అనుభవించలేదు, మరణాన్ని వారు చూడలేదు. అసలు ఈ భూమి మీద ఆ 1000 సంవత్సరాల కాలంలో మరి వ్యాధులు ఉండవు కాబట్టి హాస్పిటల్స్ ఉండవు, ఎక్కడ దొంగతనాలు ఉండవు, బ్యాంకులు ఉండవు, ఎక్కడ రాజకీయాలు ఉండవు, రాజకీయాలకు సంబంధించిన స్కాములు ఉండవు, ఎక్కడ యాక్సిడెంట్లు ఉండవు, యాక్సిడెంట్లకు సంబంధించిన మరణాలు ఉండవు, ఒకరి మీద ఒకరు చాడీలు ఉండవు, ఒకరి మీద ఒకరికి కోపాలు ఉండవు, ఒకరి మీద ఒకరు పగలు తీర్చుకోవటాలు ఉండవు. అటువంటి పరిపూర్ణమైన వాతావరణంలో జీవించి కూడా గమనించండి, ఆ 1000 ఏళ్ళ యొక్క కాలము ముగించబడే సమయానికి ఇదిగో నేను ఈ దావీదు రాజ్యంలో ఉండటానికి నేను ఏమాత్రము ఇష్టపడటం లేదు, నేను ఈ రాజ్యాన్ని అసహించుకుంటున్నాను అని చెప్పేవారిగా ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఈనాడు ఎటువంటి మనస్తత్వం కలిగిన ప్రజలతో దేవుడు వ్యవహరించుచున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అటువంటి మనస్తత్వం కలిగిన ప్రజలతోనే దేవుడు వ్యవహరించువాడై ఉన్నాడు. ఇప్పుడేమో దేవుని రాజ్యం మన హృదయంలో ఉన్నది, అప్పుడేమో పరలోక రాజ్యం ఈ భూమి మీద ఉండనై ఉన్నది. ఇప్పుడు దేవుడు ఎటువంటి నిబంధనలు అయితే
జీవించడానికి మనకి ఇచ్చున్నాడు. ఎటువంటి ఆజ్ఞలు, ఎటువంటి విధులు, ఎటువంటి కట్టడలు ఆయన జీవించడానికి మనకి ఇచ్చున్నాడు. అప్పుడు కూడా అదే నిబంధనలు, అదే కట్టడలు, అదే ఆజ్ఞలు ప్రజలకు ఇవ్వబడతాయి జీవించడానికి. ఎందుకంటే మన దేవుడు ఆయన మారని దేవుడై ఉన్నాడు. మన దేవుడు మార్పు లేని వాడై ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరం ఏకరీతిగా ఉండి దేవుడై ఉన్నాడు. ఆయన విధానాలు మారవు. కనుక ఇప్పుడు ఎటువంటి పరలోక క్రమం అయితే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడో, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అదే క్రమం కలిగి ఉండాలని దేవుడు కోరుకొని వాడై ఉన్నాడు. కనుక గమనించండి, ఆ నిబంధనలను, ఆ విధులను, ఆ కట్టడలను జరిగించడానికి వారు ఇష్టపడని వారై ఉన్నారు. కనుక వీరంతా కలిసి సాతానుడితో పాటు మహిమ దేహంలో ఉండిన మన మీదకి వారు వచ్చువారిగా ఉండినారు. మానవుడు పాపం గురించిన అనుభవం లేనప్పుడు అవిధేయుడిగానే జీవించాడు. తర్వాత పాపం గురించిన అనుభవం వచ్చిన తర్వాత కూడా వాక్య ప్రకారం జీవించడానికి విఫలం చెందిన వాడిగానే ఉన్నాడు. తర్వాత దేవుడు ఒక కుటుంబంతో నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. ఆ కుటుంబంలో ఉండిన వారు కూడా ఇదిగో మనం దేవునితో నిబంధన చేసుకున్న ప్రజలమై ఉన్నాము, దేవునికి సంబంధించిన కుటుంబమై ఉన్నామని వారు గ్రహించినప్పటికీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటంలో విఫలం చెందిన వారిగా ఉన్నారు. తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ ధర్మశాస్త్రం క్రింద వాక్యానుసారంగా జీవించడంలో విఫలం చెందిన వారిగా ఉండినారు. కృప ఇవ్వబడినా కానీ కృప క్రింద వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండటంలో విఫలం చెందారు. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అదే విధంగా వారు విఫలం చెందు వారిగా ఉండినారు. దేవుడు 1000 ఏళ్ల పరిపాలనతో ఇక దేవుడు మానవులతో ఏ పరిస్థితుల్లో వ్యవహరించాలని కోరుకున్నాడో ఆ పరిస్థితులన్నీ 1000 ఏళ్ల పరిపాలనలతో ఇక ముగించబడతాయి. అయితే అన్ని పరిస్థితుల్లో దేవుడు వ్యవహరించేశాడు. ఈ పరిస్థితులను అన్నింటిని బట్టి ఒక పాయింట్ అయితే రుజువు చేయబడుతుంది. ఒక మానవుడు వాక్యానుసారంగా జీవించాలంటే దైవికమైన ప్రమేయం లేకుండా మానవుడు వాక్యానుసారంగా జీవించలేడనే పాయింట్ రుజువు చేయబడుతుంది. మనం వాక్యానుసారంగా జీవించాలంటే, మరి వాక్యం కొరకు నిలబడాలంటే దైవికమైన మరి ఆ యొక్క ప్రమేయం మన జీవితంలో ఉండాలి. దేవుడు మన జీవితంలో కార్యం చేయువాడిగా ఉండినప్పుడు మాత్రమే మనం వాక్యానుసారంగా జీవించగలుగుతాం. 1964 8వ తారీఖు 23 సాయంకాలం, ఇందాకేమో ఉదయం చదివిన మరి మాటలు చదివాము, ఇప్పుడేమో సాయంకాలం ప్రవక్త కొన్ని మాటలు చెప్తా ఉండినాడు ప్రశ్నలు జవాబుల్లోనే. భూమి మీద పరిశుద్ధుల కూడిక ఒకటి ఉండును, సాతానుడు చెరసాల నుండి విడిపించబడును, మరల పరిశుద్ధులతో యుద్ధం చేయబడవలెను. గమనించండి, సాతానుడు వైపు తిరిగిన ప్రజలందరూ ఎవరి మీదకి వచ్చువారిగా ఉండినారు? పరిశుద్ధుల మీదకి వచ్చువారై ఉన్నారు. వధువు మీదకి వచ్చువారై ఉన్నారు. వధువు అప్పుడు ఎక్కడ ఉంటుంది? ఈ భూమి మీదే ఉంటుంది. వధువు కనుక పరలోకంలో ఉంటే సాతానుడు పరలోకానికి వచ్చి వధువు మీద దాడి చేయగలడా? ఏమాత్రం దాడి చేయలేడు. వధువు కనుక మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉంటే అక్కడికి వచ్చి సాతానుడు దాడి చేయగలడా? దాడి చేయలేడు. అప్పుడు వధువు ఎక్కడ ఉంటుంది? ఈ 1000 ఏళ్ల పరిపాలనా సమయంలో వధువు భూమి మీద ఉండనై ఉన్నది. మహిమ దేహాలు మరి కలిగి ఉండనై ఉన్నది. కనుక వాడు దాడి చేయటానికి ప్రజలందరినీ వాడు సమావేశపరచనై ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఈనాడు ఏ విధంగా ఈ సత్యవాక్యంలో అనేక సంవత్సరాలు జీవించి అనేక మంది ఈ వాక్యాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి యూట్యూబ్ వీడియోలు చేయటం మొదలుపెట్టారు. ఇదిగో నేను పలానా వర్తమానాన్ని ఎందుకు విడిచిపెట్టానంటే నాకు ఇది సరిగ్గా అనిపించలేదు, ఇది సరిగ్గా అనిపించలేదు అని వాళ్ళు ఏవేవో కారణాలు చెప్పటం మొదలుపెట్టారు. యూట్యూబ్ వీడియోలు చేయటం మొదలుపెట్టారు. ఈనాడు మానవుడు ఎటువంటి మనస్తత్వం అయితే కలిగి ఉన్నాడో అదే మనస్తత్వం అక్కడ కూడా ఉండనై ఉన్నది.
అక్కడ కూడా అవకాశం ఉంటే, అక్కడ యూట్యూబ్లు ఈ ఇంటర్నెట్లు ఇవేమి ఉండవు, ఉంటే కనుక అక్కడ కూడా ఇలాగే ఓ యూట్యూబ్ వీడియో చేసేవారేమో. ఇదిగో ఈ 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన వర్తమానాన్ని నేను ఎందుకు విడిచిపెట్టానంటే, మమ్మల్ని ఇదిగో 1000 సంవత్సరాల నుండి పలానా విధులను ఆచరించడానికి మమ్మల్ని ఒత్తిడి చేశారు, పలానా కట్టడలను ఆచరించడానికి ఒత్తిడి చేశారు అని చెప్పేవారేమో. అయితే వారంతా దేవునికి విరుద్ధంగా, దేవుని వధువుకు విరుద్ధంగా వారు నిలబడువారై ఉన్నారు. వారు వధువుకి విరుద్ధంగా నిలబడ్డారంటే దేవునికి విరుద్ధంగా నిలబడుతున్నారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. భూమి మీద పరిశుద్ధుల కూడిక ఒకటి ఉండును, సాతాను చెరసాల నుండి విడిపించబడును, మరలా పరిశుద్ధులతో యుద్ధం చేయ బయలు వెళ్ళును. ప్రారంభంలో మహిమలో సరిగ్గా వాడు అదే చేసెను. అప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకములను కురిపించును, భూమి దహించబడి లయమైపోను, సముద్రము ఇక లేదు, నీరు లేదు, భూమి మీద మరేమీ ఉండదు, అగ్ని పర్వతములు బద్దలై వ్యాప్తి చెందును. సాతానుడు 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని ప్రజలకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా వాడు నిలబడు వాడై ఉన్నాడు. ఇది కొత్తగా చేసే కార్యం ఏం కాదు. పరలోకంలోనే ఆ విధంగా దేవునికి విరుద్ధంగా వాడు నిలబడిన వాడై ఉన్నాడు. మళ్ళా దానినే వాడు రిపీట్ చేస్తూ ఉండినాడు. వాడు దేవుని ప్రజలకు విరుద్ధంగా నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు అగ్ని గంధకములను క్రొమ్మరిస్తాడు అని రాయబడి ఉన్నది. అగ్ని గంధకములు క్రొమ్మరిస్తాడని వాక్యంలో రాయబడింది, ప్రవక్త చెప్పడం మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈ 1000 ఏళ్ల పరిపాలనతో దేవుడు మానవులను వ్యవహరించే పరిస్థితులన్నీ ముగించబడతాయి. ఒకసారి పాపం గురించిన అనుభవం లేనప్పుడు, తర్వాత పాపం గురించి అనుభవం వచ్చినప్పుడు, ధర్మశాస్త్రం కింద, కృప కింద, పరిపూర్ణమైన వాతావరణం క్రింద వివిధ పరిస్థితులు, పాపం గురించి అనుభవం లేనప్పుడు మరియు పాపం గురించి అనుభవం పొందుకున్న తర్వాత ధర్మశాస్త్రం క్రింద, కృప క్రింద, ఇప్పుడు పరిపూర్ణమైన వాతావరణం క్రింద మానవులతో దేవుడు వ్యవహరించాడు. ఏ పరిస్థితుల్లోనైనా కానీ మానవుడు వాక్యం కొరకు నిలబడుటలో విఫలం చెందేవాడిగానే ఉండినాడు. ఒక పరిపూర్ణమైన వాతావరణాన్ని సృజించి మానవుడిని అక్కడ పెట్టినా కానీ అప్పుడు కూడా మానవుడు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండుటలో విఫలం చెందిన వాడిగా ఉండినాడు. చిన్నబిడ్డలను తీసుకోండి. నువ్వు చిన్నప్పటి నుండి వాడిని ఆలయానికి అలవాటు చేసినప్పటికీ, చిన్నప్పటి నుండి వారికి వాక్యం బోధించినప్పటికీ, చిన్నప్పటి నుండి వారికి ఇళ్లలో కేవలం క్రిస్టియన్ సంబంధించిన పాటలే వినిపించినప్పటికీ, ఆ వాక్యమే వినిపించినప్పటికీ మానవుడు స్వేచ్ఛాజీవిగా ఉన్నాడు. నీవు ఏ విధంగా తిరిగి జన్మించున్నావో, నీవు ఏ విధంగా సత్యాన్ని గ్రహించావో, నీవు ఏ విధంగా నేను పుట్టుకతో పాపినై ఉన్నానని పశ్చాత్తాపపడ్డావో, నీ బిడ్డ కూడా అదే విధంగా నేను పాపినై ఉన్నాను పుట్టుకతో అని పశ్చాత్తాపపడి నన్ను రక్షించటానికి గాను నాకు ఒక రక్షకుడు కావాలి, నాకు ఒక విమోచకుడు కావాలని తన హృదయం తెరవవలసిన వాడై ఉన్నాడు. హృదయ అంతరంగాలలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించవలసిన వాడై ఉన్నాడు. ఆ వాతావరణంలో ఉంచినంత మాత్రాన గమనించండి, ఆ వ్యక్తి రక్షించబడడు. నీవు ఏ విధంగా పశ్చాత్తాపపడి దేవుని కోసం హృదయాన్ని తెరిచి ఉన్నావో నీ బిడ్డ కూడా అదే విధంగా తెరవలసిన వాడై ఉన్నాడు. అలా ఆ బిడ్డ, ఆ కుమారుడు, భర్త, భార్య హృదయాన్ని తెరవకపోతే ఆ వ్యక్తి రక్షించబడ్డు. చిన్నప్పటి నుంచి నువ్వు ఎంత ప్రయాసపడినా అది నువ్వు ఫెయిల్యూర్ అని కాదు, నువ్వు ప్రయాసపడ్డావు. ఆ వ్యక్తి కనుక దేవునికి హృదయం తెరవని ఎడల నువ్వు ఫెయిల్యూర్ అయ్యావని కాదు. ఇక్కడ
యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాల పాటు ఆ ప్రజలకు ఒక పరిపూర్ణమైన వాతావరణాన్ని ఇచ్చాడు. సాతానుడు లేని వాతావరణాన్ని ఇచ్చాడు. అయినా కానీ 1000 ఏళ్ల యొక్క ముగింపులో సాతానుడు విడుదల చేయబడిన వెంటనే వారు సాతాను వైపు తిరిగారు. దేవునికి మరి విరుద్ధంగా నిలబడిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. 8వ వచనాన్ని గమనించండి. ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరును. ఇక్కడ ఆ ప్రజలు ఎవరండి? ఇసుక రేణువుల వల్ల ప్రజలు ఉన్నారు అని వాక్యం చెప్తా ఉంది. ఆ ప్రజలు ఎవరండి? ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు అనే ప్రశ్న మీకు రావచ్చు. మనం అంటే వధువు, మనం ఇక్కడ నుండి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్ళాము, అక్కడ నుండి మళ్ళీ భూమి మీదకి దిగి వచ్చిన వారమై ఉన్నాం, మహిమ దేహాల్లో ఉన్నాం, బాగానే ఉంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండే ప్రజలు ఎవరు అంటే అది దేవునికే తెలుసు. వాక్యంలో అయితే రాయబడలేదు. ఏమో దేవుడు అబ్రహాము సమయం మొదలుకొని యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు దేవుడు అన్య దేశాలతో వ్యవహరించలేదు. అన్యులకు ఆయన గురించిన అవగాహన లేదు. అబ్రహాం కుటుంబంతోనే దేవుడు యేసుక్రీస్తు వచ్చేంత వరకు, ఈ 1000 సంవత్సరాలు అబ్రహాము నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు అన్య దేశాలతో దేవుడు వ్యవహరించలేదు. వారికి దేవుని గురించి తెలియదు, దేవుని వాక్యం గురించి తెలియదు. ఏమో వారిని లేవచ్చు, నాకు తెలియదు. లేదంటే కొత్త జనాంగాన్ని తీసుకురావచ్చు. మన దేవుడు సృజనాత్మక శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కొత్త జనాంగాన్ని తీసుకురావచ్చు. అసలు తోమ మన దేశానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తోమ మన దేశానికి వచ్చాడు. ఓ 40 సంవత్సరాల పాటు సువార్త ప్రకటించాడు. ఈ కాలంలో లాగా మరి ప్రసంగం చేసి యూట్యూబ్లో పెట్టేస్తే దేశం అంతా చూస్తారు అని అనుకోవటానికి ఈ కాలంలో లాగా యూట్యూబ్లు లేవు, టీవీలు లేవు, ల్యాప్టాప్లు లేవు, ఫోనులు లేవు, కరెంటు లేదు. తోమ వచ్చిన సమయానికి అసలు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి కనీసం సైకిళ్ళు కూడా, అప్పుడు ఇంకా 2000 సంవత్సరాల క్రితం సైకిళ్ళు కూడా లేవు. అప్పుడు ఎద్దుల బండ్లు, గుర్రాల మీదే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, కరెంటు కూడా లేని పరిస్థితి, పేపర్లు కూడా తయారు చేయలేని పరిస్థితి. ఒక భారతదేశం అంతా వెళ్ళి సువార్త ప్రకటించే పరిస్థితులు లేవు. ఎంతమందికి చేసుంటాడు? ఎంతమందికి యేసుక్రీస్తుని గురించిన మరి సువార్త ప్రకటించబడి ఉంటుంది? స్థానిక భాషల్లో బైబిల్ తర్జుమా చేయబడటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసు? యేసుక్రీస్తు వారు చనిపోయిన 1500 సంవత్సరాలకి స్థానిక భాషల్లో బైబిల్ తర్జుమా చేయబడింది. ఈ 1500 సంవత్సరాలు జీవించిన ప్రజల పరిస్థితి ఏంటి? మనం అంటే చక్కగా మనకు అందుబాటులోకి వచ్చింది వాక్యము. మరి కొంచెం బీసెంట్ రోడ్కి వెళ్తే ఓ బైబిల్ కొనుక్కోవచ్చు. అప్పుడు అసలు బైబిలే అందుబాటులో లేదు. వాక్య పరిచయం చేయటానికి మరి సేవకులు అందుబాటులో ఉన్నారంటే సందేహం. వారిని ఏమైనా లేకుండా ఉండొచ్చా 1000 ఏళ్ల పరిపాలనలో? తెలియదు. అయితే అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారంటే ఇసుక రేణుల వలె ఉన్నారు అని ఇక్కడ వాక్యం చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. వారు ఎటువంటి వాతావరణంలో పెట్టబడ్డారు అంటే మనకు మాదిరిగా కనిపించని దేవుని యందు విశ్వాసం ఉంచే పరిస్థితి కాదు. వారికి ఎదురుగా సింహాసనం కనిపిస్తూ ఉన్నది. ఆ సింహాసనం మీద సృష్టికర్త కూర్చొని ఉన్నాడు. ఆయనతో పాటు వధువు ఉన్నది. విశ్వాసంతో కూడిన ఆరాధన కాదు, వారికి ఎదురుగా కనిపించుచున్న ఆరాధన ఉన్నది. ఎదురుగా కనిపించే దేవుని మరి దేవునికి లోబడే ఆరాధన అయి ఉన్నది. ఆయన ఇచ్చిన విధులకు, ఆయన ఇచ్చే కట్టడలకు, ఆయన ఇచ్చే ఆజ్ఞలకు లోబడే పరిస్థితులు అయి ఉన్నాయి. భూమి నలుదిశల యందు జనములు లెక్కకు సముద్రపు ఇసుకల వలె. ఇక్కడ గోగు మాగోగు అని ఉంది. ఏమంటే గోగు మాగోగు యుద్ధం అది 1000 ఏళ్ల పరిపాలనకు ముందుండిన యుద్ధం కదా అని అనొచ్చు. ఆ యుద్ధం ఆ 1000 ఏళ్ల పరిపాలనకు మునుపు కూడా గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. గోగు మాగోగు అంటే ఏదో కాదు కానీ రష్యా ఇజ్రాయేలు దేశం మీదకి రానయ్యున్నది. ఇజ్రాయేల్ దేశం మీదకి రానయ్యున్నది 1000 ఏళ్ల పరిపాలనకు మునుపు కూడా.
ఎందుకోసం రానియన్నది మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ప్రకృతి సంబంధమైన వనరుల మీద పట్టు సాధించడం కోసం యుద్ధాలు జరగనై ఉన్నాయి. ఆయిల్ కోసం యుద్ధాలు, ప్రకృతి వనరులు అంటే ఆయిల్, ఖనిజాలు, వీటి కొరకే యుద్ధాలు జరిగినాయి చరిత్రలో. గోగు మాగోగు యుద్ధం కూడా ఆయిల్ మీద పట్టు కోసం మరి రష్యా ఇజ్రాయెల్ దేశం మీదకి రానై ఉన్నది. అది 1000 ఏళ్ల పరిపాలనకు మునుపు, 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఒక యుద్ధం రానై ఉన్నది. ఇక్కడ మర్మయుక్తంగా ఈ పదాలు వాడబడ్డాయి. ఇది వేరే యుద్ధమైనది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ ప్రాంతాల నుండి, ప్రపంచం యొక్క నలుదిశల నుండి సాతానుడు ప్రజలను సమావేశపరచనై ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆ వచ్చేవారు కూడా ఒకళ్ళు ఇద్దరు కాదు, 15 మంది కాదు, 20 మంది కాదు, లెక్కకు ఇసుక రేణుల వలె ఉన్నారంట. వారంతా సాతానుడి చేత సమావేశపరచబడాలి అంటే మొదట వారిని మోసం చేయాలి. వాడి యొక్క ఎప్పుడైతే వాడు ఆ చెరలో నుండి విడిపించబడతాడో వాడు వేగంగా ప్రజల మధ్యకు వెళ్ళిపోయి వాడు మోసపూరితమైన మాటలు వాడు చెప్పువాడుగా ఉన్నాడు. మొదటి నుంచి అబద్ధాలు చెప్పువాడిగా ఉండినాడు. ఇదిగో మీరు 1000 సంవత్సరాల నుండి దావీదు రాజ్యంలో ఉన్నారు. ఇదిగో బలవంతంగా మిమ్మల్ని ఇదిగో ఈ విధులకు, దేవుని యొక్క విధులకు, దేవుని యొక్క కట్టడలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేవారిగా వీరు బలవంతంగా మిమ్మల్ని ఈ విధంగా జీవించడానికి మీరు బలవంత పెట్టబడ్డారు. ఇదే జీవితాన్ని నిత్యత్వంలో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారా? మీకు ప్రత్యామ్నాయాన్ని నేను ఇస్తాను. మీరు దైవికమైన వస్త్రధారణ కలిగి ఉండాలని ఇష్టపడకపోతే ప్రత్యామ్నాయాన్ని నేను ఇస్తాను. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటానికి మీరు ఇష్టపడకపోతే ప్రత్యామ్నాయాన్ని నేను ఇస్తాను. ప్రతి ఆరాధనలో పాలు పంపులు పొందుకోకుండా ఉండాలి అంటే ప్రత్యామ్నాయాన్ని నేను ఇస్తాను అని సాతానుడు మోసం చేయనై ఉన్నాడనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. గమనించండి, సాతాన్ని మన జ్ఞానంతో మనం ఎప్పుడు జయించలేము, మన తెలివితేటలతో మనం జయించలేము, మన సామర్థ్యతతో మనం జయించలేము. సాతాన్ని ఎదుర్కోవాలి అంటే గమనించండి, మనం పరిశుద్ధాత్మ వెనకాల నిలబడవలసిన వారమై ఉన్నాము. ఏ వరములు మనం కలిగి ఉండినా, నువ్వు భాషలు మాట్లాడినా కానీ, ప్రవచించినా కానీ, లేదంటే ఏ వరం కలిగి ఉన్నా సాతాన్ని నువ్వు జయించలేవు. కానీ పరిశుద్ధాత్మ యొక్క ముద్ర కలిగి ఉండినప్పుడు ఆ పరిశుద్ధాత్మతోనే మనం వాడిని ఎదుర్కోవలసిన వారమై ఉన్నాము. భూమి నలుదిశల యందుండు జనములు లెక్కకు సముద్రపు ఇసుకోలే ఉన్నారు. గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరను. గమనించండి, వారంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ భూమి మీద పరలోక యెరూషలేము పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో వధువు ఉన్నాడు. ఆ పట్టణంలోనే దావీదు సింహాసనం ఉన్నది. వాడు ఏ పట్టణం దగ్గరికి వెళ్తాం లేదు. వాడు టార్గెట్ అలా ఎప్పుడు ఒకటే అయి ఉన్నది, అది యెరూషలేము పట్టణం అయి ఉన్నది. యెరూషలేము పట్టణం అయి ఉన్నది. ఈనాడు మనం గమనించినట్లయితే వాడి టార్గెట్ అంతా దేవుడు ఏదైతే దేవునికి చెందిందో దానిని మోసం చేయటం మొదటి నుండి వాడి టార్గెట్ అయి ఉన్నది. ఇప్పుడు నిజ ద్రాక్షవల్లిగా మనం ఉన్నాము. వాడి సాతానుడి యొక్క టార్గెట్ అంతా ఆ నిజ ద్రాక్షవల్లి మీదే అయి ఉన్నది. వాడు సంఘ శాఖల వారిని ఏం చేయడు, సంస్థల వారిని ఏం చేయడు. రాజకీయాలంటే వాడికి ఎటువంటి కోపము లేదు. ఈ లోకానికి సంబంధించిన మతాలంటే కోపం లేదు. ఈ లోకానికి సంబంధించిన ఆర్థిక సంస్థలంటే వాడికి కోపం లేదు. ఎవరంటే కోపం అంటే నిజ ద్రాక్షవల్లి అంటే కోపం అయి ఉన్నది. ఈ భూమి మీద ఏ దేశం అంటే కోపం, ఏ దేశాన్ని ఆక్రమించుకోవటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, ఎక్కడ కూర్చోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఈ భూమి మీద వాడు యెరూషలేములో కూర్చోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
రానయ్యున్న దినాల్లో ఇజ్రాయేల్ దేశము మరియు రోము నిబంధన చేసుకోనై ఉన్నది. ఈ 2000 సంవత్సరాలుగా పోపు ఎన్నడూ ఇజ్రాయేల్కి వెళ్ళలేదు, ఎన్నడూ వెళ్ళలేదు. ఈ ముగింపు కాలంలోనే, ప్రవక్త ఉండిన కాలంలోనే పోపు ఇజ్రాయేల్ని ఒకసారి దర్శించాడు. అప్పుడు చంద్రగ్రహణం వచ్చేసింది. ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఇదిగో ఆకాశంలో సూచన చూసారా, ఈ 2000 సంవత్సరాలుగా ఎంతోమంది పోపులు మారారు, ఎప్పుడు ఎవరు ఇజ్రాయేల్ని దర్శించలేదు. మొదటిసారి ఈ ముగింపు కాలంలోనే పూర్తిగా ఈ భూమి చీకటితో కమ్మి ఉన్నది. అటువంటి కాలంలోనే పోపు ఇజ్రాయేల్ని దర్శిస్తూ ఉన్నాడు. రానయ్యున్న దినాలలో ఇజ్రాయేలు మరి ఆ రోము ఒప్పందం చేసుకొనై ఉన్నది. ఆ పోపు మరి కట్టబడిన దేవుని మందిరంలో కూర్చుండనై ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏ రీతిగా పోపు ఆరాధించబడుతున్నాడో, నేనే క్రీస్తు యొక్క ప్రతినిధిని అయి ఉన్నానని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకొంటున్నాడో, ఈసారి దేవాలయంలో కూర్చొని వాడు ఆరాధించబడతాడు. సొలొమోను ఏ మందిరం అయితే కట్టి ఉన్నాడో అది దేవుని స్థానమైనది. ఆ స్థానంలో కూర్చోవటానికి వాడి యొక్క ఆలోచన అయినది. అదే పాప పురుషుడు బయలుపరచబడటం అయినది. వాడే మరి సాతాను యొక్క గుడారముగా ఉండనై ఉన్నాడు. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కూడా అదే చేస్తూ ఉన్నాడు. వాడు ఈ భూమి మీద ఎన్నో పట్టణాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ ప్రజలందరినీ సమావేశపరిచి ఎక్కడికి తీసుకువెళ్తా ఉన్నాడు? వేరే పట్టణానికి తీసుకువెళ్ళటం లేదు. ఆ పరలోక యెరూషలేము పట్టణం యొద్దకే తీసుకువెళ్తా ఉండినాడు. అందులో మనం ఉండిన వారమై ఉన్నాము. ఈ ప్రజలు కూడా గమనించండి, ఈ సంగతులన్నీ దేవునికి మరుగుగా జరుగుతూ ఉన్నాయా అంటే దేవుడే వాటిని బయటికి రావడానికి అనుమతించాడు. దేవునికి తెలియకోకుండా ఈ సంగతులు జరగటం లేదు. వాక్యపు శరీరంలో ఉండిన మనకి కూడా ఈ సంగతులు తెలుసు. ఇలా సాతానుడు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాడు, మోసగిస్తూ ఉన్నాడు, వారిని మరి దేవునికి విరుద్ధంగా, వధువుకు విరుద్ధంగా వారిని పోగు చేస్తూ ఉన్నాడని వధువు కూడా తెలుసు. అయితే మనం క్రీస్తు యొక్క వధువు అయి ఉన్నాము, మనల్ని కాపాడువాడు దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పట్టణంలోనికి ఎటువంటి మరి సాతానుడు ప్రవేశించకుండా, ఎటువంటి అపవిత్రుడు ప్రవేశించకుండా కట్టడి చేయువాడు దేవుడు అయి ఉండినాడు. ఈ ప్రజలు కూడా గమనించండి, వీళ్ళంతా ఎటువంటి పరిస్థితుల్లో జీవించి తిరిగి వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉన్నారంటే, ఈ భూమి మీద ఇక ఇప్పుడు ఉండినట్లు ఎటువంటి ఎడారులు ఉండవు. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రతి ఎడారిలో కూడా మరి చక్కటి ఫలాలు పండుతాయంట. ఈ భూమి 2 సార్లు శపించబడింది. ఒకటేమో అవ్వ ఆదాముల నిమిత్తం శపించబడింది. అవ్వ ఆదాముల నిమిత్తం ఏమని శపించబడింది? ఇక భూమి మీకు గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఇచ్చును. మరి శాపం పొందుకోవటానికి మునుపు ఎటువంటి ముళ్ళ పొదలు రాలేదు భూమి మీద, ఎటువంటి గచ్చ పొదలు రాలేదు, ఎటువంటి గురుగులు లేవు భూమి మీద. ఏది చూసినా మంచి పంటే, తినటానికి యోగ్యమైన పంటగానే ఉన్నది. అవ్వ ఆదాము నిమిత్తం మొదటిసారి శపించబడింది. తర్వాత కయ్యోను నిమిత్తం ఈ భూమి 2వ సారి శపించబడింది. ఇక ఈ భూమి నీకు సారవంతమైన పంట ఇవ్వదు అని కయ్యోను నిమిత్తం 2వ సారి శపించబడింది. కానీ ఆ శాపము పొందుకున్న శాపం తీసివేయబడిన తర్వాత భూమి అగ్నితో కాల్చబడినప్పుడు ఆ శాపం కూడా, ఎప్పుడైతే మనం విమోచించబడతామో ఈ భూమి కూడా విమోచించబడింది. ఇక శాపములు లేవు. కనుక 1000 ఏళ్ల పరిపాలనలో కొన్ని విత్తనాలు వేస్తే విస్తారమైన పంట, 1000 సంవత్సరాల పాటు ఎక్కడ ఈ భూమి మీద కరువులు ఉండవు, ఎక్కడ ఆహారం యొక్క కొరత ఉండదు. కొంచెం పంట వేస్తే, మరి కొంచెం విత్తనాలు విత్తితే విస్తారంగా పంట వచ్చే పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ చూసి కూడా, ఎక్కడ ఎడారులు లేని పరిస్థితులు చూసి కూడా వారంతా దేవునికి విరుద్ధంగా నిలబడటానికి గాను వారు సిద్ధమైపోయిన వారిగా ఉండినారు. సాతానుడు ఎన్నో ఆలోచనలు వారి హృదయాల్లో నాటి ఉండొచ్చు. ఇదిగో మీరు ఈ 1000 సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, వ్యవసాయం చేసి కష్టపడతా ఉండినారు. ఈ పంటను తీసుకువెళ్ళి 10వ భాగాలు వాళ్ళకి చెల్లిస్తూ ఉన్నారు. ఇదిగో వాళ్ళు చూడు, ఆ పరిశుద్ధ పట్టణంలో చక్కగా ఉంటున్నారు.
దేవునికి ఇష్టులైన వారిగా వారు ఉన్నారు. వారికి వేరిస్తాను, మీకు వేరిస్తాను అని ఏవో ఆలోచనలు వాడు చెప్పగలడు. అయితే ఆ మాటలను బట్టి వారు మోసగించబడతారు. అయితే వారు గ్రహించని కొన్ని విషయాలు ఏంటంటే, ఇదిగో ఈ 1000 సంవత్సరాల పాటు వ్యాధులు లేకుండా ఉన్నామంటే అది ఎవరిని బట్టి, రోగాలు లేకుండా ఉన్నామంటే అది ఎవరిని బట్టి, వృద్ధాప్యం లేకుండా ఉన్నామంటే ఎవరిని బట్టి, మరణం లేకుండా ఉన్నామంటే ఎవరిని బట్టి, కరువులు లేకుండా ఉన్నామంటే ఎవరిని బట్టి అని చూడలేని వారిగా ఉండినారు. వారు భూమి అందంతటా వ్యాపించి, 9వ వచనం, వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేగ పరలోకం నుండి అగ్ని దిగవచ్చి వారిని దహించెను. వారు దేన్ని ముట్టడి చేస్తారు? పరిశుద్ధుల శిబిరము. అదే పరలోక యెరూషలేము పట్టణమైనది. ఆ పట్టణానికి వెలుగు క్రీస్తే అయి ఉన్నాడు. సూర్యుని యొక్క వెలుగును బట్టి అది వెలుగు కలిగి ఉండలేదు. చంద్రుడి యొక్క వెలుగును బట్టి అది వెలుగు కలిగి ఉండలేదు. అది దేవుని యొక్క వెలుగుతో నింపబడి ఉన్నది. ఆ పట్టణంలో వధువు నివసించనై ఉన్నది. ఆ పట్టణాన్ని వాడు ముట్టడి వేయనై ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. ఇదే సంగతి కీర్తనలు 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్పబడినది. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును అని కీర్తనలు 11వ కీర్తన 6వ వచనంలో చెప్పాడు. యేస్కేలు 38:22లో తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడా ఉన్న జనములు అనేకుల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును అని యేస్కేలు 38:22లో చెప్పబడింది. 39:6లో నేను మాగోగు మీదకి ద్వీపముల్లో నిర్విచారముగా నివసించు వారి మీదకి అగ్ని పంపెదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురని రాయబడి ఉన్నది. పదో వచనం, ప్రకటన 20:10 వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడును, అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. సాతానుడు ప్రారంభంలో ఒక కెరూబుగా సృజించబడ్డాడు. దేవదూతలందరికంటే ఉన్నతమైన వాడిగా ఉన్నాడు. మిక్కిలి సౌందర్యవంతుడిగా ఉండినాడు. అయితే దేవదూతలందరికంటే అధికారం కలిగిన వాడిగా, దేవదూతల అందరికంటే ఉన్నతమైన వాడిగా ఉన్నాడు. దేవదూతలందరికంటే సుందరమైన వాడిగా ఉండినాడు. ఏ దేవదూత నేను దేవునితో సమానంగా చేసుకుంటానని అనుకోలేదు. కేవలం అనుకునే వాడు లూసిఫర్ మాత్రమే అయి ఉన్నాడు. ఎందుకంటే అనేక సంగతుల్లో దేవునితో ఇంచుమించుగా సమానంగా ఉన్నాడు. మిగిలిన దేవదూతలు ఎన్నడూ అనుకోలేదు దేవునితో సమానంగా చేసుకుంటానని. అయితే ఎప్పుడైతే వాడికి ఆ ఆలోచన వచ్చిందో, ఎప్పుడైతే వాడికి ఆ గర్వం వచ్చిందో, నేను ఉత్తర సభా పర్వతం మీదకి ఎక్కిపోదును, అక్కడ కూర్చుందును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం వేసుకుంటాను, సర్వోన్నతునైన దేవునితో సమానంగా నన్ను నేను చేసుకుంటానని ఎప్పుడైతే వాడు అనుకొని ఉన్నాడో వాడు పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. అయితే లూసిఫర్ వాడు సృష్టికర్త కాదు, కానీ సృష్టికర్త ద్వారా సృజించబడిన ఒక సృష్టి అయి ఉన్నాడు. సృష్టి అయి ఉంటుండగా వాడికి ప్రారంభ దినం ఉన్నది, ప్రారంభం దినముండిన సమస్తానికి ముగింపు దినము కూడా ఉన్నది. ఆ విషయాన్ని వాడు మర్చిపోయిన వాడిగా ఉండినాడు. కనుక వాడికి ఉండిన గర్వాన్ని బట్టి వాడు కిందకు పడిన వాడిగా ఉండినాడు. అందుకే ప్రవక్త చెప్తా ఉన్నాడు, మనం పైకి వెళ్ళాలంటే
మార్గము కిందకై ఉన్నది. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే మనం సామాన్యమైన వారమై ఉన్నామని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మనం పైకి వెళ్ళు వారముగా ఉంటాము. వాడు పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, కిందకి పడద్రోయబడ్డాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. 11వ వచనం, మరియు ధవళమైన ఆ మహాసింహాసనమును దాని మీద ఉండు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయెను. గమనించండి, సాతానుడు ప్రారంభం నుండి తీర్పు తీర్చబడటానికి, శిక్ష పొందుకోవటానికి నిర్ణయించబడిన వాడై ఉన్నాడు. ఆ ధవళవర్ణ సింహాసనం ఎదుట ఇక వాడు నిలబెట్టబడ్డు. వాడు ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా నిలబడ్డాడో ఇక వాడి మీద అగ్నిగంధకములు కాల్చివేయబడతాయి. మరి అబద్ధ ప్రవక్త ఎక్కడైతే ఉన్నాడో, మరి ఆ యొక్క వాడిని వెంబడించిన వారు ఎక్కడైతే ఉన్నారో వారంతా కలిపి అగ్నిగుండంలో పడద్రోయబడతారు, యుగయుగములు కాల్చబడతారు. దానికోసం వారు ముందుగా నిర్ణయించబడిన వారై ఉన్నారు. అయితే సాతానుడు ముందుగానే నిర్ణయించబడ్డాడు. అయితే ధవళవర్ణ సింహాసనపు తీర్పు ఎక్కడ ఉండనై ఉన్నది? ఈ భూమి మీద ఉండనై ఉన్నది. పరలోకంలో కాదు, ఆకాశములో కాదు, ఈ భూమి మీద ధవళవర్ణ సింహాసనపు తీర్పు ఉండనై ఉన్నది. భూమి మీద మరి తీర్పు తీర్చేది ఎవరు అంటే వధువు అయి ఉన్నది. గ్రంథములు విప్పబడతాయి. సమస్త ప్రజలకు తీర్పు తీర్చేది వధువు అయి ఉన్నది. గ్రంథములు విప్పబడగా మరి గొర్రెపిల్ల జీవగ్రంథము, పాపుల గ్రంథము, ఇవన్నీ విప్పబడతాయి. తీర్పు తీర్చేది వధువు అయి ఉన్నది. భూమి మీద పాపం చేసినప్పుడు ఆ విచారణ, ఆ తీర్పు ఎక్కడ ఇవ్వబడుతుంది? పరలోకంలో ఇవ్వబడదు, భూమి మీదే ఇవ్వబడుతుంది. విజయవాడలో తప్పు చేస్తే విజయవాడ కోర్టులోనే కేసు ఫైల్ అవుతుంది, విజయవాడ కోర్టులోనే న్యాయ విచారణ జరుగుతుంది. అదేవిధంగా భూమి మీద పాపం చేసిన మానవులకు భూమి మీదే తీర్పు తీర్చబడుతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా మరి 1000 ఏళ్ల పరిపాలనలో మరి క్రీస్తు దావీదు రాజ్యాన్ని ఈ భూమి మీద నెలకొల్పనై ఉన్నాడు. ఆయన సింహాసనము ఈ భూమి మీద మరి తీసుకురాబడుతుంది. మరి ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. వధువుగా మనము ఆయన సింహాసనం మీద కూర్చుంటాము. మరి క్రీస్తు మరియు వధువు కలిపి పరిపాలన చేయువారిగా ఉండినారు. అయితే అప్పుడు ప్రజలు ఉండనై ఉన్నారు. ఏ ప్రజలో మనకు తెలియదు. మరి వాక్యము ఎన్నడూ, సువార్త ఎన్నడూ వినని ప్రజలను దేవుడు లేపుతాడా? తెలియదు. లేదంటే కొత్త జనాంగాన్ని తీసుకొస్తాడా? తెలియదు. అయితే ప్రజలు మరి ఇసుక రేణువులే ఉండనై ఉన్నారు. ఒక మరి ప్రత్యేకమైన వాతావరణం, పాపం లేని వాతావరణంలో వారు పెట్టబడినప్పటికీ మానవుడు వాక్యంతో నిలిచి ఉండటానికి విఫలం చెందువాడిగా ఉంటాడు. మానవుడు ఎప్పుడైనా వాక్యంతో నిలిచి ఉండాలి అంటే ఒకే ఒక అవకాశము, దైవికమైన ఆ ప్రమేయం లేకుండా, ముందు ఎన్నిక లేకుండా, ముందు మరి నిర్ణయం లేకోకుండా వాక్యముతో నిలిచి ఉండలేము. ముందు ఎన్నిక ఉండినప్పుడు, ముందు నిర్ణయంలో ఉండినప్పుడు మనం ఈ భూమి మీదకు వచ్చేటప్పుడే మన అంతరంగంలో నిత్యత్వానికి సంబంధించిన భాగాన్ని మన అంతరంగంలో కలిగి ఉంటాము. వాక్యపు బీజాన్ని మనం అంతరంగంలో కలిగి ఉంటాము. దేవుని ఆత్మే మనల్ని వాక్యానుసారంగా జీవించడానికి ప్రేరేపించేదిగా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు మనం మన హృదయాన్ని దేవుని కొరకు తెరవగలుగుతాము. మన జీవితాలను ఆయనకి సమర్పించుకోగలుగుతాము. మన ఆలోచనలు పక్కన పెట్టగలుగుతాము. మన తలంపులను పక్కన పెట్టగలుగుతాము. ఆయన చిత్తాన్ని నెరవేర్చు వారిగా మనం ఉండగలుగుతామనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా జీవించడానికి, రాకడ కొరకు సిద్ధపడటానికి గాను మరి దేవుడు కృప చూపించును గాక. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి ప్రవేశించడానికి కృప చూపించును గాక. మరలా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి మనం బయట ఉండే వారముగా ఉండకుండా ఆ పరిశుద్ధ శిబిరములో, ఆ పరలోక యెరూషలేము పట్టణములో దేవుని సింహాసనం మీద కూర్చుండి ఆయనతో పాటు పరిపాలన చేసేవారిగా ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడు ఇచ్చిన మాటలను దీవించునుగాక. మరొకసారి లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవుడిని మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం.